శివుడు ఎవరు అంటే నిత్యాయ అని పిలిచారు శంకరుడు. నిత్యుడైనటువంటి వానికి నమస్కారం. నిత్యుడైన వాడు అంటే అనిత్యుడు కానివాడు. కాల సంబంధం ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఒకప్పుడు లేకుండా ఈశ్వరా, అనిత్యమైనటువంటి అన్ని వేళలా చాలయా హర హర, ఎవరైనా సరే కొంతకాలం ఈశ్వర ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుందంటే దేవతల దగ్గర. అందుకే దేవతల అంటే వాళ్ళు పుట్టినప్పుడు 25 ఏళ్ల వయస్సుతో పుట్టారు. వాళ్ళు ఉన్నంతకాలం 25 ఏళ్ల వయస్సుతోటే ఉంటారు. వాళ్ళ శరీరం పడిపోయినప్పుడు 25 ఏళ్ల వయస్సు ఉండగానే పడిపోతారు. బ్రహ్మగారు ఆయనకు కాలమానం ఉంటుంది. ఆయన బ్రహ్మ మనకందరికీ కూడా ఓ సంవత్సరం అయితే ఆయనకి ఏదో కొద్ది కాలం. అటువంటి బ్రహ్మగారు కూడా కాలమునందు శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టేస్తే బ్రహ్మస్థానంలోకి కొత్త బ్రహ్మ వస్తాడు. స్వామి హనుమ ఇప్పుడు కలియుగంలో గంధమాదన పర్వతం మీద ఉంటారు. గంధమాదన పర్వతం మీద ఉండేటటువంటి హనుమ వచ్చే యుగంలో భవిష్యత్తులో బ్రహ్మ అవుతారు. ఆయన బ్రహ్మస్థానాన్ని అలంకరిస్తారు. విష్ణువు కూడా శివుని యందు ఐక్యమైపోతారు మహాప్రలయమున. మర్త్యలోకం అంటే ఇప్పుడు మనమందరం ఉన్నటువంటి లోకం. ఈ లోకంలో ఎవడైనా పుట్టాడు అంటే ఉన్నాడు అంటే వాడు వెళ్ళిపోవడం తథ్యం, వాడు ఉండడం. ఇక వెలుగి ఇవ్వగలిగినటువంటి సూర్యచంద్రులు కూడా ఆగిపోతారు. ఈ కటిక చీకటి కావల ఒక్కడే వెలుగుతూ ఉంటాడు. ఆ వెలుగుతూ ఉండిపోయే తత్వానికి పరమశివుడని పేరు.